మ్యామ్ ఇప్పుడు పీసీఓఎస్ అంటే ఏంటి? లైక్ ఎందుకు అది పీసీఓఎస్ అనేది ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతది అంటారు? అంటే చెప్పాను కదా మీకు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 4, 5 ఆర్ 6, 7, 8 ఎగ్స్ హ్మ్. ఉండాల్సిన చోట 15, 20 అట్లా ఉంటాయి ఎగ్స్. హ్మ్. హ్మ్. అప్పుడు ఏమవుతుంది మన బాడీలో రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ వీటన్నిటి మీద పనిచేయటానికి సరిపడంత రిలీజ్ అవ్వదు. అవ్వదా? ఓకే. ఎప్పుడైతే అది రిలీజ్ అవ్వదో వీటికి సరిపోదు, ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్కి సరిపోదు కాబట్టి అవి గ్రో అవ్వవు, హ్మ్. హ్మ్. ఓవులేషన్ జరగదు. హ్మ్. సో అందుకని మనం ఏం చేస్తాం, పీసీఓడి ఉన్నప్పుడు ఓవులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ ఉంటాయి, ఆ డ్రగ్ పెడతాం. పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ డోస్లో మనకి రిలీజ్ అవుతుంది బాడీలో. ఓకే. రిలీజ్ అయినప్పుడు ఒక ఎగ్ రావచ్చు, లేదా 2 రావచ్చు, ఒక్కొక్కసారి అసలు మంచి రెస్పాన్స్తో 5, 6 ఎగ్స్ రావచ్చు. ఆ! సో ఎగ్ రావటం ఒకటే కాకుండా ఎగ్గులో ఊసైట్ ఉండాలి. హ్మ్. హ్మ్. ఊసైట్ ఉంటేనే మీకు ఇప్పుడు వచ్చే మేము ఎగ్ తెప్పించాము అంటారు, ఆ ఎగ్లో ఊసైట్ ఉందో లేదో ఎవరికి తెలియదు. హ్మ్. హ్మ్. యూజువల్గా ఊసైట్ ఉంటేనే ఆ సైకిల్ పేషెంట్ కన్సీవ్ అవుతుంది. ఓకే. ఊసైట్ లేకపోతే ఫాలికిల్ కనపడుతుంది కానీ కన్సీవ్ క్యాన్సర్. ప్రెగ్నెన్సీ రాదు. హ్మ్. సో అందుకనే మనం ఏంటి 5, 6 ఎగ్స్ వచ్చినాయి అంటే కనీసం ఒకదానిలో కాకపోతే ఒక దాంట్లో అయినా మనకి ఊసైట్ ఉంటుంది, హ్మ్. ఊసైట్ ఉండొచ్చు అని మనం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. హ్మ్. అమ్మ 5, 6 ఎగ్స్ వచ్చినాయి కాబట్టి ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో మనకి ఊసైట్ ఉంటే ఉంటుంది. కన్సీవ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటో రెండో వచ్చినాయి అనుకో, 2 ఎంటీ ఫాలికల్స్ అనుకోండి, రెండు మనకి ఆ సైకిల్ కన్సీవ్ అవుతుంది. ఓకే. వాళ్ళల్లో ఎంటీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ ఎక్కువ ఉంటుంది పీసీఓడిలో. ఆ నంబర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఎంటీ ఫాలికల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఎందుకు ఇలా ఉంటుంది అంటే అది ఆండ్రోజన్ ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతాయి ఆ ఫాలికల్స్ అన్నీ. ఈస్ట్రోజన్ ఎన్విరాన్మెంట్లో గ్రో అవ్వవు, అన్ని ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఆండ్రోజన్ ఎన్విరాన్మెంట్లో రిక్రూట్ అవుతాయి, ఆండ్రోజన్ ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతాయి. సో అవి నార్మలైజ్ చేసుకోవాలి మనం ఫస్ట్. మనం ఎప్పుడైతే నార్మలైజ్ చేస్తామో అంటే ఆ హార్మోన్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం ఓవ్యులేషన్ కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు ఓవ్యులేషన్ జరిగి దాంట్లో మనకి బెటర్ ఎగ్ ఫార్మేషన్ ఉంటుంది, బెటర్గా ఊసైట్స్ దొరుకుతాయి, బెటర్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాట్ ఆఫ్ థియరీ ఉంది దాంట్లో. అదే నార్మల్ ఎగ్ అనుకుంటే అది ఈస్ట్రోజన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కాబట్టి మీకు డెఫినెట్గా ఒక ఊసైట్ ఉండొచ్చు, ఒక సైకిల్లో కాదు ఇంకో సైకిల్లో అయినా ఊసైట్ ఉండే ఎగ్ రావచ్చు. పీసీఓడిలో హార్మోన్స్ చాలా ఉల్టాలు ఉంటాయి. సో అది కాదు. అంటే ఉమెన్లో మొత్తం బాగానే ఉంది, ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, షీ ఈజ్ వెల్ ఆల్ రైట్ విత్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మెన్లో అంటే అబ్బాయిలలో ఏదన్నా లైక్ వాళ్ళ కౌంట్ సమ్ మీరు చెప్పారు కదా మొరాలిటీ సమ్ ఉంటుంది అనుకోండి, సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు తినకు బాగానే ఉంది, తిన ట్రీట్మెంట్ చెప్పారు, ఐవీఎఫ్ కావచ్చు లైక్ ఐయుఐ చేయొచ్చు అని చెప్పారు. సో అది తనకంతా బాగానే ఉన్నప్పుడు మెన్లో మీరు ఏం ట్రీట్ చేస్తారు? మెన్లో ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ అతని కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఈ రెండు ఫస్ట్ మనం చూసుకుంటాం. ఓకే మొటిలిటీ బాగానే ఉంది, కౌంట్ కూడా పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఐయుఐ ట్రై చేస్తాం. లేడీలో అన్నీ బాగున్నప్పుడు వీ కెన్ ట్రై ఐయుఐ. అంటే కౌంట్ ఒక 30 మిలియన్స్ 40 మిలియన్స్ బట్ మొటిలిటీ బాగుంటే, అసలు కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా అంటే ఈవెన్ 10 మిలియన్స్తో కూడా న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఓకే. అట్లా ఇంత కౌంట్ ఉంటేనే వీళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవుతారు, ఇంత కౌంట్ ఉంటే అవ్వరు అనుకునేది ఏమీ లేదు. ఈవెన్ 5-10 మిలియన్స్ ఉన్నాడు కూడా మనం న్యాచురల్గా ఉండమని అన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. అట్లీస్ట్ ఎంత కౌంట్ ఉండాలంటారు అలా ఏం లేదా? మామూలుగా కనుక అయినట్టయితే నార్మల్ కౌంట్ వచ్చి అంటే కొంచెం 10 years బ్యాక్ అయితే 80 to 120 మిలియన్స్. ఇప్పుడు అసలు ఎవరికి అసలు అంత కౌంట్లు లేవు, అంత మొటిలిటీలు లేవు, చాలా తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు 50 మిలియన్ కౌంట్ అంటే చాలా గ్రేట్, చాలా బాగున్నట్లు లెక్క, అట్లా ఉంటున్నాయి. సో ఎందుకు అది ఫుడ్ వల్ల అంటారా? ఫుడ్ లైఫ్ స్టైల్ వల్ల, చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎన్నున్నాయి, చాలా చేంజ్ అయిపోయింది. పొల్యూషన్స్ ఇవన్నీ కూడా వచ్చి చాలా వరకు మేము 10 years బ్యాక్ చూసిన కౌంట్లు నేను ఇప్పుడు చూడల్లా. ఒక్కోసారి అంత మంచి కౌంట్లు చూసేవాళ్ళం, ఇప్పుడు ఎవరికి చూసినా 20-30 మిలియన్స్ కన్నా ఎక్కువ ఉండటం లేదు అని అనుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ అంతా తనకి బాగుంటే, లేడీకి అంతా బాగుంటే, ఈయనకి కొంచెం కౌంట్ తక్కువ ఉండి
కొంచెం మొటిలిటీ అవి తక్కువ అని అనుకున్నప్పుడు కూడా వీ కెన్ ట్రై 1 to 2 సైకిల్స్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ట్రై చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే. అప్పుడు కూడా రానప్పుడు మనం ఐఓఐకి వెళ్తాం. అయ్యో. అప్పుడు కూడా రాకపోయినప్పుడు మాత్రమే మనము కొంచెం బెటర్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. అంతే. లేదు అని అనుకున్నప్పుడు ఇతనికి కౌంట్ మరి 20 మిలియన్స్ ఇట్లా ఉంటుంది ఏంటి అని అనుకున్నప్పుడు యూరాలజిస్ట్ చూస్తారు. యూరాలజిస్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. యూరాలజిస్ట్ చూసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్క్రూటమ్ అన్నీ చేసి ఏమైనా వెరికోసిల్స్ ఉన్నాయా, ఏమున్నాయి ఏంటి అనేది అన్నీ చూస్తారు. వాళ్ళకి కూడా కొన్ని హార్మోన్స్ అన్ని చేయిస్తారు. చేయించిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా సరి చేస్తే కూడా వాళ్ళు మంచిగా కౌంట్ మొటిలిటీ పెరుగుతుంది. సో మనకి ఒక 1 or 2 సైకిల్స్ చూసిన తర్వాత మనకి ఏమన్నా కొంచెం డిఫరెన్స్ అని అనిపించినప్పుడు మనం యూరాలజిస్ట్ చూస్తాం. మన దగ్గర యూరాలజిస్ట్ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు సపోజ్ వారికోసిల్ ఉంటే ఏ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంటే కొంచెం సర్జరీ చేస్తారు. లేదు అని అంటే ఇక హార్మోన్స్ అన్ని అసెస్మెంట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏమైనా హార్మోన్స్ కరెక్ట్గా లేకపోతే దానికి తగ్గట్టు వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు కొంచెం అవుతాయి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో సింపుల్ ఐఓఐ ఇస్తేనే కన్సీవ్ అయిపోవచ్చు. ఎక్కువ ఏం కాదు. ఇంకా ఇవన్నీ ఈ స్టెప్ అంతా కూడా కాకపోయినప్పుడు అప్పుడు కొంచెం బెటర్ ప్రొసీజర్కి మనం వెళ్ళచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్నా, అదే కౌంట్ బాగా తక్కువ ఉన్నా, 5-10 మిలియన్స్ ఉన్నా, మొటిలిటీ బాగా తక్కువ ఉన్నా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ICSI.